నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ ఈ యొక్క రాత్రికాల సమయంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని ఇంతవరకు మనం మహిమపరిచి ఉన్నాం. పాటల ద్వారా ఈ సమయం అందు వాక్యాన్ని బోధించే అవకాశాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, అలాగే సంఘమునకు సువార్తల కుటుంబమునకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ యొక్క గృహకూటం ఏర్పాటు చేసుకున్న కుటుంబమునకు మా యొక్క ప్రత్యేకమైన వందనములు. నా వాయిస్ వినిపిస్తుంది కదండి? సౌండ్ ఏమైనా దూర ప్రాంతంలో ఉన్నా సరే ఇటు విధంగా సంఘాన్ని ప్రోత్సహించడంలో ముందున్న కుటుంబానికి వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సహోదరులకు కూడా మా కుటుంబం తరఫున విశేష తెలియజేస్తున్నాం. మనము ఇది వినిపిస్తుంది కదండి? నాకు సరిగా వినపడుతుంది కదా? సౌండ్ కొంచెం హలో. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో కొంత వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పాత నిబంధన నుండి, పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథం 1వ రాజులు 12వ అధ్యాయము నుండి కొన్ని వచనాల ద్వారా మనము ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇశ్రాయేలు వారు రాజు కావాలని కోరినప్పుడు దేవుడు సౌలుని రాజుగా ఇశ్రాయేలు ప్రజలకి ఏర్పాటు చేసి ఉన్నాడు అన్నమాట. సౌలు తర్వాత ఇశ్రాయేలుకి రాజు అయిన వారు దావీదు గారు. దావీదు తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను గారు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమింపబడ్డారు. వీరి ముగ్గురిలో కూడా ఇశ్రాయేల్ రాజ్యం ఐక్యంగా ఉందన్నమాట. ఇశ్రాయేల్ రాజ్యం అంతా ఐక్యంగా ఉంది. అంటే ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలను కూడా సౌలు గారు, దావీదు గారు, సొలొమోను గారు పరిపాలించారు. ఎప్పుడైతే సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా నియమింపబడే సమయంలో అక్కడ తీసుకున్న నిర్ణయం బట్టి ఇశ్రాయేలు 2గా విడిపోయిందన్నమాట. అంటే రాత్రికాల సమయంలో నేను చెప్పవలసిన అంశం ఏంటంటే, నిర్ణయం అన్నది ఏ విధంగా మనము తీసుకోవాలి, అందులో దేవుని చిత్తం ఉందా లేదా, అదేవిధంగా ఆ మాటలు ఎవరు చెప్తే మనం తీసుకోవాలి, మన నిర్ణయాన్ని ఏ విధంగా మనము తీసుకోవాలన్న అంశాన్ని మనం ఈ యొక్క రాత్రికాల సమయంలో విన్నాం. అయితే రెహబాము గారు పట్టాభిషేకం 12వ అధ్యాయం 1వ రాజులు 12వ అధ్యాయం 1వ వచనం చదివితే, రెహబాములకు పట్టాభిషేకం చేయుటకు ఇశ్రాయేలు అందరూ శేఖమునకు రాగా రెహబాము శేఖమునకు పోయెను. పట్టాభిషేకం చేయడానికి ఇశ్రాయేల్ అందరూ కూడా సొలొమోను గారి తర్వాత రెహబాము గారు వచ్చినప్పుడు అతనికి పట్టాభిషేకం చేయడానికి వారు శేకెం అనే ప్రాంతానికి వెళ్ళారన్నమాట. అలాగే పట్టాభిషేకం ఎవరైతే చేసుకోబోతున్నారో ఆ రెహబాము గారు కూడా అక్కడికి వెళ్ళడం అన్నది జరిగింది వచనం ద్వారా. అయితే అక్కడ మనం గమనిస్తున్నాం చూడండి, నేబాతు కుమారుడైన యెరోబాము రాజు అయిన సొలొమోను వద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసం చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారం వినును. సొలొమోను గారు ఉన్న సమయంలో యెరోబాము అనే ఒక వ్యక్తి ఐగుప్తుకి పారిపోయాడు మాట. ఈ యొక్క సమాచారం రాజు రెహబాము అనే వ్యక్తి, సొలొమోను కుమారుడు, ఇశ్రాయేల్ ప్రజలకి రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది అనే సమాచారాన్ని ఎక్కడ ఉన్న ఐగుప్తులో ఉన్న యెరోబాము కూడా విన్నారన్నమాట. అంటే అక్కడ కూడా సమాచారం ఉన్నది తెలియజేయబడింది. దీన్ని మీరు గుర్తుంచుకోండి.
అయితే దీన్ని ఎందుకు చెప్తానంటే సొలొమోను గారు గొప్ప రాజు, ఆయన గొప్ప జ్ఞాని. ఆయన ఎలా ఏ విధంగా పరిపాలించాడంటే అంత జ్ఞాని ఇంకా భూమి మీద ఉండరు, మళ్ళీ పుట్టరు అని దేవుడే సెలవిచ్చాడు. సొలొమోను గారికి ఉన్న జ్ఞాని అంత జ్ఞానం గల వ్యక్తి మరొక పుట్టరు అనేసి దేవుడే అంటే సొలొమోను గారు ఎంత బాగా పరిపాలించుంటారు రాజ్యాన్ని. దావీదు గారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ, నేను ఇంత పెద్ద బంగ్లాలోని రాజభవనాల్లో నివసిస్తున్నాను, దేవునికి చిన్న గుడారం ఉంది, దేవునికి కూడా ఒక పెద్ద ఆలయం నిర్మించాలని తను ఆలోచించి దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చిన సెలవిచ్చిన మాట ఏంటంటే, నువ్వు రాజ్యాన్ని విస్తరించావు, ఆ విస్తరణలో అనేక మందిని నువ్వు చంపావు, ఆ రక్తం అంతా నీ చేతులకి అంటుంది కాబట్టి నువ్వు నా యొక్క దేవాలయాన్ని కట్టడానికి అవకాశం లేదనేసి దేవుడు దావీదుకి సెలవిచ్చాడు అన్నమాట. మరి దావీదుకున్న ఆశను బట్టి దేవుడు దాన్ని ఆలోచించి నీ యొక్క కుమారుడు ఆ యొక్క దేవాలయాన్ని నిర్మిస్తాడనేసి అతనికి వాగ్దానం చేస్తున్నాడు. ఆ కుమారుడు ఎవరంటే సొలొమోను రాజు గారు. అయితే దావీదు గారు ఎంత తెలివైనవారంటే తను కడదామనుకున్న దేవుడు అవకాశం ఇవ్వలేకపోయినా సరే ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన ప్రతిదీ కూడా అతను సమకూర్చడానికి ప్రయత్నించాడు అన్నమాట. ప్రతిదీ కూడా సమకూర్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు, చాలా చాలా సమకూర్చాడు. కూర్చి తన యొక్క కుమారుడికి ఆ విషయాన్ని తెలియజేస్తాడు అన్నమాట. మనం చాలాసార్లు చదువుకున్నాం. తన పడక మీద ఉండి చనిపోయే సమయానికి సొలొమోను గారు తీసుకుని వచ్చి తను ఒకే మాట చెప్తాడు అన్నమాట, నీవు దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా నడిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవునికి చిత్తానుసారంగా లేకపోతే మాత్రం అది నీకు కీడు కలిగజేస్తుందనేసి దావీదు గారు సొలొమోను గారికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అయితే ఈ విషయాన్ని సొలొమోను గారు ఏం చేశారంటే దేవాలయం కట్టాలనే విషయాన్ని కూడా దావీదు గారు సొలొమోనుకి చెప్పడం, సొలొమోను కూడా దాన్ని అంగీకరించి దేవాలయాన్ని 10 సంవత్సరాలు కట్టారన్నమాట. దేవాలయం కట్టేటప్పటికి 10 సంవత్సరాలు అయింది. అతను పరిపాలన 30 సంవత్సరాలు పరిపాలించాడు సొలొమోను గారు. ఆయనకి 1000 మంది భార్యలు. అంటే ఎంత జ్ఞానం చూడండి. 10 సంవత్సరాలు దేవాలయం ఎంత గొప్పగా ఉంటుందంటే మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ కొడితే ఆ దేవాలయం యొక్క నిర్మాణం కానీ దానికి వాడిన మన బైబిల్లో కూడా చదువుతుంటే కొంతమందికి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ యొక్క వాడిన సామాగ్రి చాలా విలువైనది. ఎక్కడెక్కడుండో తీసుకొచ్చి దాన్ని కట్టించారన్నమాట. దానికి వాడిన పని రాళ్ళు కూడా దాని రాళ్ళు కూడా చాలా చక్కగా చెక్కి చాలా సమకూర్చడం అన్నది అక్కడ జరిగింది అన్నమాట. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే రాజ్యాన్ని పరిపాలించినప్పుడు అనేక నిర్ణయాల్ని అనేక వాటిని చక్కగా అతను తెలివిగా అతని జ్ఞానంతో మొత్తం చక్కగా సమర్థించి, అంటే ఒక దేవాలయాన్ని కట్టాలంటే ఎంత తెలివి ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి, ఎంతమందిని నడిపించాలి. ఇప్పుడు మనం చిన్న ఏదైనా ఇల్లు కట్టుకోవడం చూడండి ఎంత శ్రమ పడుతుంటారో ఒకసారి గమనిస్తుంటారు. ఒకవేళ మనం కూడా చాలామంది మనం ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా చేయడం కానీ చేస్తున్నప్పుడు దానికి ఎంత సమకూర్చడం మనం ఎంత భారం పడుతుంటాం. కాబట్టి అంత పెద్ద దేవాలయాన్ని అతను కట్టాడంటే అతను ఆసామాసి యొక్క మనిషి కాదు, చాలా జ్ఞానం కలిగిన మనిషి మాత్రం. కాబట్టి అతను ఆ దేవాలయం కడుతూనే అదేవిధంగా తనకి కావాల్సిన రాజ్యానికి కావాల్సిన సమకూరుస్తూనే తన రాజ్యంలో ఎటువంటి లోటు లేకుండా చేశాడు అన్న దానికి ఒక వచనం చూసుకుంటే 1 రాజులు 4:22 వచనంలో, అంటే ఒకవైపు దేవాలయం కడుతుంటూ ఒకవైపు రాజ్యాన్ని పరిపాలిస్తూ తనకు కావాల్సింది కూడా తను ఎప్పుడు కూడా ఏమైపోలేదంటే లోటుకు పోలేదు. తనకి లేదు ఇంకా లేదు, రాజ్యాన్ని కడుతున్నాను, దేవాలయాన్ని కడుతున్నాను కదా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కదా, నేను ఇంకా బాగా చక్కగా ఏం చేయాలంటే ఒక ఏది ఖర్చు లేకుండా నా ఖర్చులు కూడా ఉండకుండా చెయ్యాలన్న ఆలోచన కూడా లేదు. ఎందుకంటే దేవుడు అంతగా అభివృద్ధి చేసి ఆశీర్వదించాడు అన్నమాట. ఈ వచనం చూస్తే మనకి తెలుస్తుంది. 4వ అధ్యాయం 22వ వచనంలో,
ఆయనకి చూడండి ఒక దినానికి సొలొమోను భోజనపు సామగ్రి ఎంత అనగా ఒక్క దినానికి భోజనపు సామగ్రి ఎంత అనగా 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, 1200 క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను ఇరియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడింది. చూడండి, గమనిస్తున్నారా? ఒక్క రోజుకి అది రాజు యొక్క, అంటే అతను ఒకరికి తిన్నాం కదా, వాళ్ళతో పరివారము వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూడా తినడానికి ఎంత ఖర్చు చూడండి అక్కడ. అంటే నేను దాంట్లో ఇంకేం చూపిస్తున్నా అంటే దేవుడు అంతగా ఆశీర్వదించాడు మాట. ఎందుకంటే దేవుని చిత్తానికి అనుసారంగా అతను తన తండ్రి చెప్పాడు, దేవుని చిత్తానికి అనుసారంగా నువ్వు ఉంటే నిన్ను చక్కగా ఆశీర్వదిస్తాడు అనేసి. అంటే ఒక్క రోజుకి చూడండి 100 గొర్రెలు, ఎర్రదుప్పెలు, ఎడ్లు 10 ఎడ్లు, ఇవన్నీ కూడా చూస్తా చూడ, కొవ్వుల బాతులు చదువుకుంటూ వెళ్తుంటే చాలా మనకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఇంత ఆహారం తింటూ కూడా తన రాజ్యాన్ని సుపరిపాలనగా పరిపాలిస్తూ దేవాలయాన్ని కడుతూ ఎంత చక్కగా చేస్తారంటే దేవుడు అంత ఆశీర్వాదాన్ని ఆ సొలొమోను గారికి ఇచ్చారన్నమాట. ఎందుకంటే దేవుడి యొక్క మాటని వారు విన్నారు కాబట్టి. నలుదిక్కుల నెమ్మది, ఎందుకంటే చూడండి 24వ వచనంలో ఎప్పుడు ఆశ్చర్యిస్తున్నది, యువతల తిప్పకు మొదలుకొని గాజా వరకు చివరికి వెళ్ళండి, అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండెను. దావీదు గారు పరిపాలిస్తున్నప్పుడు అనేకమైన అందరూ యుద్ధానికి వచ్చేవారు, ఇశ్రాయేల్ నాశనం చేయడానికి వచ్చారు. కాబట్టి దావీదు నిలబెట్టి దేవుడు వారందరినీ కూడా ఓడించి ఇశ్రాయేల్ అందరినీ కూడా కాపాడి రాజ్యాన్ని సొలొమోనుకి ఇచ్చినప్పుడు సొలొమోను గారు ఎంతండి నలుదిక్కుల సమాధానం నెమ్మది కలిగినట్టు ఎటువంటి యుద్ధము కూడా జరగలేదు. అంటే అంత సామరస్యంగా సమాధానంగా అతని రాజ్యాన్ని అతని జ్ఞానంతో పరిపాలించాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి. ఆయన ఏం చేసేటప్పుడు మళ్ళా 4వ దాంట్లో చూస్తే, కానాను దేశాన్ని దేవుడు ఏదైతే వాగ్దానం చేసి ఇచ్చాడో ఇశ్రాయేలు ప్రజలకు, కానాను దేశాన్ని 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్క నెలకి ఆ రాజ్యానికి పోషించే అన్నీ కూడా వాళ్ళు సమకూర్చే విధంగా వాళ్ళకి ఒక ప్లాన్ అనేది ఇచ్చాడనమాట. కానాను దేశాన్ని 12 భాగాలుగా విభజించి ఒక్కొక్క నెల, అంటే 12 నెలలు, అంటే సంవత్సరం పొడవునా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి, ఆ రాజ్యానికి సమకూర్చిన ఆహారాన్ని కానీ ఏదైనా సరే అక్కడ నుంచి తేవడానికి 12 భాగాలు చేసి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నెల వారికి ఈ నెలంతా కూడా మీ దగ్గర నుండే మాకు ప్రతిదీ కూడా రాజ్యానికి సరిపోయే అన్నీ కూడా మీరే అందించాలనేసి వారికి విధించాడనమాట. అంటే చక్కగా ప్లానింగ్ మాట. ఒక నెల ఒక ప్రాంతం, రాజ్యంలో ఉన్న 12 మిగతా 11 ప్రాంతాలకు కూడా వాళ్ళ ద్వారా మాత్రమే ప్రతిదీ కూడా అందాలి. మిగతా 11 నెలలు కూడా ఏంటవుతుంది, అందరి ద్వారా వీళ్ళు, అంటే ఎవరికి కూడా ఏంటవుతుంది అక్కడ ప్లానింగ్, చక్కగా ప్లానింగ్ మాట. ఒక నెల బాగా వీళ్ళందరూ వీళ్ళు సపోర్ట్ చేసినా మిగతా 11 నెలలు కూడా ఏం జరుగుతున్నాయి, వీళ్ళకి లాభం అనేది మేలు అనేది కలుగుతుంది అన్నమాట. అంటే ఎంత చక్కగా ఆలోచించారు చూడండి. అక్కడ ఒక్కొక్క భాగం నుండి ఒక్కొక్క నెల సామాగ్రి అన్నది వారి రాజ్యానికి సమకూర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా సొలొమోను గారికి ఆయన ఎంత చక్కగా అంటే దేవాలయం కడుతూనే తనకు కావలసిన ఆ యొక్క భవనాలను కూడా అతను కట్టుకున్నమాట. వేసవి కాలంలో ఉండడానికి ఒక భవనము, శీతాకాలంలో ఉండడానికి ఒక భవనము ఆయన నిర్మించుకోవడం జరిగింది అన్నమాట. అంటే ఎంత ఆశీర్వాదం చూడండి. చక్కగా మనకి ఎలాగైతే ఎండాకాలంలో ఏసీ ఎలా కావాలనుకుంటామో అలాగే అతను ఏం చేశాడంటే చక్కగా శీతాకాలంలో ఒక భవనాన్ని, ఒక ఇల్లుని, వేసవికాలంలో ఒక ఇల్లుని అతను కట్టించుకుని చక్కగా సమాధానంగా ఎటువంటిది కూడా ఇరువైపుల రాజ్యాల్లో ఏ రాజ్యం నుండి కూడా ఆయనకి ఎటువంటిది కూడా ఆటంకం అనేది దేవుడు కలిగి చక్క సమాధానంగా రాజ్యాన్ని పరిపాలిస్తారన్నమాట. మళ్ళీ మనం 12వ అధ్యాయం 14వ వచనంలోకి వెళ్ళిపోతే ఇదంతా ఎందుకు చెప్తానంటే దేవుడి యొక్క మాట విని ఆయన్ని అనుసరించి ఆయన చిత్త ప్రకారం చేశాడు కాబట్టి సొలొమోను గారికి చక్క ఆశీర్వాదాలు అనేవి వచ్చి ఉన్నాయి. మరి సొలొమోను కుమారుడు ఏం చేయాలి? దేవుడు ఏదైతే చెప్పాడో సౌలు గారికి చెప్పారు చక్కగా ప్రజలు పరిపాలించమని, దావీదు గారికి చెప్పారు చక్కగా పరిపాలించమని,
అలాగే సొలొమోను గారు చెప్పారు, అలాగే సొలొమోను గారు రెహబాము గారు కూడా చెప్తారు. కానీ ఏదైతే చెప్పి కూడా చేయలేకపోయినా ఉన్నారో, ఒక సౌలు గారు తీసుకున్న ఫస్ట్ రాజు గారిని, ఆయన ఏం చేశారు? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేదు అనమాట. ఒక దేశం మీదకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపి అక్కడ ఏవి కూడా నువ్వు తీసుకురావద్దు, వాళ్ళందరినీ కూడా నేలమట్టం చేయమంటే అక్కడ ఏం చేశారు? సౌలు రాజు వెళ్ళి బాగా బలిష్టమైన వాటిని, అలాగే స్త్రీలని, ఇలాంటి అందరినీ కూడా పట్టుకొచ్చాడు. దేవుని చెప్పింది ఏంటి? నువ్వు అసలు ఏమీ చేయి, మొత్తం కూడా నేలమట్టం చేసి కాల్చేయమన్నాడు. కానీ కళ్ళకి చక్కగా కనిపించే బలిష్ఠమైన పశువులు, వీరికి పరిచారానికి స్త్రీలు, దాసులు, అందరు రాజుల్ని, అలా అందరినీ కూడా ఏం చేసాడు? మొత్తం గొర్రెల్ని మొత్తం అందరినీ కూడా తీసుకొచ్చాడు అన్నమాట. తీసుకొచ్చి సమూయేలు అడుగుతున్నాడు సౌలుని, దేవుడు చెప్పిన మాట ఏంటి? మొత్తాన్ని కూడా నిర్మూలన చేయమంటే నువ్వేం చేస్తున్నావు? ఈ శబ్దాలు ఏంటి? వీళ్ళందరూ ఎవరు అని అడిగితే, ఇవన్నీ కూడా దేవునికి అర్పణగా ఇవ్వడానికి నేను తెచ్చాను అనేసి చెప్తున్నాడు. దేవుడు మీకు ఏం చెప్పాడు? మొత్తం నిర్మూలన చేయమని చెప్పాడు. నువ్వేంచి దేవునికి అని చెప్తున్నావు. ఒకళ్ళు దేవునికి కావాల్సి వస్తే నీ ముందుగానే చెప్తాడు కదా అనేసి సమూయేలు గారి ద్వారా, ప్రవక్త ద్వారా సౌలు గారు హెచ్చరింపబడ్డారు. దానికి అక్కడే దేవుడు డిసైడ్ చేశాడనమాట, నువ్వు రాజుగా ఇశ్రాయేల్ ప్రజలకి నిన్ను తీసి మీ దావీదుని రాజుగా ఏర్పాటు చేస్తాననేసి అక్కడ నిర్ణయం అన్నది జరిగిపోయింది. ఎందుకని? సౌలు దేవుని యొక్క మాటని వినలేదన్నమాట. మళ్ళీ అదే విధముగా రిపీట్గా ఇప్పుడు రెహబాము గారు, సొలొమోను యొక్క కుమారుడు రెహబాము గారు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ 12వ అధ్యాయం 14 ఇశ్రాయేల్ ప్రజలు, దేవుని యొక్క ప్రజలు, వాళ్ళని మా తాతగారు మా తండ్రి గారు పరిపాలించారు చక్కగా దేవుని మాట విని, మరి నేనే విధంగా పరిపాలించాలి? దేవుని ప్రజలయ్యండి, వాళ్ళని చక్కగా నేను పరిపాలించాలని ఆలోచన కూడా లేకుండా ఆయన చూడండి 14 కాడిని బరువుగా చేశాను గాని నేను మీ కాడిని మరి బరువుగా చేస్తానంట. మా తండ్రి మిమ్మల్ని భారం పెట్టాడు, కానీ నువ్వేం చేస్తాను? నిన్ను మరీ ఎక్కువ బరువుగా నేను భారం పెడతంటే మరి ఎక్కువ మీ దగ్గర నేను చాకరీ చేయించుకుంటాను, మరి ఎక్కువ మీ దగ్గర పన్నులు రాగించుకుంటాను, ఎక్కువ ధనాన్ని నేను సేకరించుకుంటాను అని వాళ్ళని భయపెడుతున్నాడు. అసలు అది ఏం జరిగింది? ఒకవేళ అలాగే తండ్రి పరిపాలించాడు కదా, అదేవిధంగా సామరస్యంగా వెళ్ళిపోతే ఏమీ ఉండదు. ఎందుకంటే తండ్రి తెలివితో, జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో అతను పరిపాలించాడు, చక్కగా ఏమి ఉండదు అలా వెళ్ళిపోతే. కానీ ఏం చేశాడు? ఆలోచన అనేది ఏం చేశాడు? నా తండ్రి మిమ్మల్ని భారం పెట్టించవచ్చు, బాధ పెట్టించవచ్చు, కానీ నేను మరి ఎక్కువగా నేను మిమ్మల్ని బాధ పెడతాను, మరి ఎక్కువగా మిమ్మల్ని భారం వేస్తాను అనేసి అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. నా తండ్రి కంటే ఎక్కువగా మిమ్మల్ని బాధిస్తాను. తండ్రి కంటే ఎక్కువగా ఎందుకు బాధిస్తున్నాడు? కానానుని 12 భాగాలుగా విభజించి ఒక భాగం నుండి రాజ్యం మొత్తాన్ని కావాల్సిన సరుకుల్ని ఇమ్మంటే అది ఎంత కష్టపడి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మన భాషలోకి వచ్చిందనుకోండి, ఈఎంఐ ఉంది, నెలకి ఎంత కట్టాలి, కానీ ఒకేసారి 3-4 ఈఎంఐలు ఒకేసారి కట్టమంటే, డ్వాక్రా ఒకేసారి మనం కట్టమంటే ఎంత భారంగా అనిపిస్తుంది మనకు ఆర్థికంగానా? మామూలుగా ఆలోచిస్తే. అదేవిధంగా కానాన్ని 12 భాగాలు తీసి ఒక్క భాగం నుండి 11 భాగాలు పోషింపడాలంటే అది భారమా కదా ప్రజలకి? అక్కడ ఉన్న ప్రజలకి అది భారమే. కానీ దేవుని యొక్క తోడు వల్ల చక్కగా వెళ్ళింది రాజ్యం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకవేళ తండ్రి వాళ్ళు వచ్చి అడుగుతారు అన్నమాట, మీ తండ్రి మమ్మల్ని భారంగా బాధ పెట్టారు, ఒకవేళ మీరు ఏమైనా ఆలోచించి కొంచెం మా భారాన్ని తగ్గించండి అంటే ఒకటి ఆలోచించాలి. ఓకే, భారాన్ని తగ్గించాలి, కానీ ఆలోచించి భారాన్ని తగ్గించాలి. లేదు, కొంతకాలం ఆలోచిస్తే ఈ భారంలో వెళ్ళనని చెప్పాలి. అయితే ఒక సామరస్యంగా ఓకే అందుకు బాధపడుతున్నాం కదా చేద్దాం అనుకుంటారు. కానీ అంతకంటే మరి ఎక్కువగా భారం పెట్టాలంటే వారు ఏం ఆలోచించుంటారు అక్కడ అందరూ ప్రాంతంలో కూడా? అంటే ఒక భాగం నుండి 11 భాగాలు మనం పోషిస్తున్నాం, మళ్ళీ మనకి డబుల్ చేస్తే అంటే 12 నెలలు కూడా మనమే పోషించాలంటే ఆ భారం ఎంతగా ఉంటుందని ఆలోచన ఉండొచ్చు కదా. కాబట్టి అక్కడ చాలా తెలివి తక్కువగా రెహబాము గారు ఏంటంటే, నా తండ్రి కంటే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడతాను అనేసి అక్కడ, నా తండ్రి చుమకలతో మిమ్మల్ని శిక్షించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. కొరడాలతో మిమ్మల్ని శిక్షించేదను అని నోటి మాట ఎంతకి దిగజారిపోయిందంటే,
ఇంకా అక్కడ ఎదిగిన యొక్క పరిస్థితి రాజ్యం 2 ముక్కలుగా చీలిపోయింది అన్నమాట. మీకు మొదటగా 12వ అధ్యాయంలో వచ్చిన చదివించి చూడండి. ఐగుప్తులో ఉన్న యెరోబాముకి ఏం జరిగిందట? సమాచారము వినమాట. ఆ యెరోబాము గారు ఏం చేశారంటే చూడండి అక్కడ 3వ వచనం, జనులు అతన్ని పిలువనంపగా యెరోబామును ఇశ్రాయేలు సమాజం అంతలో వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేసిరి. అంటే అతను యెరోబామును కూడా పిలిచారు, రెహబాముతో మాట్లాడదాం అని పిలిచారు. కానీ యెరోబాము గారు అక్కడికి రావడం జరగలేదు అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ ప్రజలు 2 భాగాలుగా విడిపోయి, ఎవరైతే దేవునికి లోబడి ఏదైనా దేవుని చిత్తం అనుకుని ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా ఒక చిన్న వయసులో రాజు అయ్యాడు కదా, దేవుడు వేరే వేరే ఆలోచనిస్తాడు, తర్వాత ఏం బాగా చూసుకుంటాడు అనేసి ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రెహబాము దగ్గర ఉండిపోయారు. ఎవరైతే దీనికి వ్యతిరేకంగా విడిపోయారో వాళ్ళందరూ కూడా యెరోబాముని పిలుచుకొని ఎక్కడ ఐగుప్తులో ఎక్కడో ఉన్న వారిని పిలుచుకొని రాజుగా నియమించుకున్నాడు అన్నమాట. అంటే ఒక్క మాట ద్వారా రాజ్యం అనేది చీలిపోయింది. అది ఎవరి మాటను తీసుకున్నాడు రాజు? యెరోబాము రాజుగా నియమించారు. ఎందుకంటే అక్కడ జరిగిన యొక్క మాట ద్వారా రాజ్యాలు 2 ముక్కలు అయిపోవడం ద్వారా వాళ్ళు 2 రాజ్యాలు వచ్చినాయి. అసలు యెరోబాము ఎవరంటే సొలొమోను గారి యొక్క సేవకుడు. సొలొమోను గారి యొక్క సేవకుడు అన్నమాట. మరి రాజ్యం యొక్క ప్రతిదీ కూడా తెలుస్తుందో తెలియదా? ఆయనకి అనుచరులు ఉంటారు. ఈ సమాచారం ఎలా కూడా వెళ్ళి ఉంటుంది ఐగుప్తు వరకు. ఈ రాజ్యంలో జరుగుతున్న ఈ యొక్క సమాచారాన్ని ఐగుప్తులో ఉన్న యెరోబాముకి వీరి యొక్క ఎప్పుడంటే సొలొమోను యొక్క సేవకుడు, అంటే రాజ్యంలో చాలా అన్ని తెలిసిన వ్యక్తి, పలుకుబడిన వ్యక్తి, ఇతను కూడా అనుసరించే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? దీన్ని చేరవేశారు అన్నమాట. ఇగో రాజ్యంలో ఇలా జరుగుతుంది అంటే యెరోబాముని ఎందుకు అక్కడ పర్టికులర్ గా చెప్పారంటే అది ఐగుప్తు పారిపోవాల్సిన అవసరం అవుతుందంటే ఆయన రాజ్యం మీద కన్నేశాడు. దాంతో సొలొమోను ఏం చేశారంటే అతన్ని దూరంగా పెట్టడం జరిగింది అన్నమాట. అతన్ని చంపడానికి కూడా ఆర్డర్ అనేది జరిగింది. కానీ ఇతను ఐగుప్తు పారిపోవడం ద్వారా మళ్ళీ ఏం జరిగింది? ఈ యొక్క ఎప్పుడైతే దీనికి వ్యతిరేకత కలిగిందో మళ్ళీ ఇక్కడ అనుచరులు ఏం చేశారంటే, బాబు ఇక్కడ బాగా పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి, నువ్వు త్వరగా వచ్చి అనేసి వీరిని ఇతన్ని రాజుగా నియమించుకున్నారు అన్నమాట. కాబట్టి మనం గమనిస్తుంది ఏంటంటే ఏదైనా జరుగుతున్నప్పుడు, రాజ్యంలో ఏదైనా జరుగుతున్నప్పుడు ఆ రాజ్యాల్లో అనేక విధాలుగా వ్యతిరేకంగా అన్నది ఉంటుందనేసి ఈ రెహబాము అన్నది గ్రహించలేకపోయాడు. తన తండ్రి చెత్త ఏదైతే చక్కగా పరిపాలించాడో, ఏదైతే ఆ యొక్క సేవకుడైన యెరోబాముని చంపమని చెప్పాడో, రాజ్యానికి వ్యతిరేకంగా చెప్పారో, కానీ వాటన్నింటినీ కూడా ఈ రెహబాము అన్నది గ్రహించలేకపోయాడు. శత్రువులు అన్నది ఆటోమేటిక్ గా ఒక అధికారులు ఉన్నప్పుడు రాజ్యానికి శత్రువులు అనేది వస్తారు అనేసి గ్రహించలేక ఏదో చిన్న చిత్రంగా చెప్పిన తనతో పాటు జీవించిన ఆ యొక్క వ్యక్తులు చెప్పిన ఆలోచనకి అతను ఏం చేశాడంటే ఒక మాట నోటు జారిపోయాడు మాట, నేను మిమ్మల్ని మా తండ్రి కంటే ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడతాను అనగానే వారు ఏం చేశారంటే వ్యతిరేకంగా తిరిగిపోయి యెరోబాముని రాజుగా స్వీకరించారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మన మాట ద్వారా క్రియ ద్వారా ఎదుటి వారిని మనం బాధ పెడతామో వారు ఆటోమేటిక్గా వారు ఏం చేస్తారంటే వ్యతిరేకం అన్నది. దీని ద్వారా ఏం జరిగిందంటే ఇశ్రాయేలు రాజ్యము కానాను రాజ్యము 2 ముక్కలుగా విడిపోయింది అన్నమాట. అసలు కానాను దేశాన్ని ఆ యొక్క రాజ్యాన్ని ఎవరు వాగ్దానం? దేవుడు అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానం. నీకు కానాను దేశాన్ని నీకు ఇస్తాను, నీకు భూభాగం మొత్తం నీకు నీ సంతానికి నేను ఇస్తాను అనేసి దేవుడు అబ్రహాము గారికి చేసిన వాగ్దానాన్ని రెహబాము గారు అనవరచితంగా చేసిన యొక్క వాక్ ద్వారా, మాట ద్వారా ఏం జరిగింది? రాజ్యం అన్నది 2 ముక్కలుగా వెళ్ళిపోయింది అన్నమాట. ఇశ్రాయేల్లో ఉన్న 12 గోత్రాలు కూడా 10 గోత్రాలు ఒక రాజ్యంగా, 2 గోత్రాలు ఒక రాజ్యంగా విడిపోవడం అన్నది జరిగిందన్నమాట. ఎందుకంటే ఆయన తీసుకున్న ఆలోచన నిర్ణయం, ఏ మాట జనాలకి చెప్పాలి అనే మాట నిర్ణయం అతను తప్పుగా తీసుకున్నాడు అన్నమాట. కాబట్టి మనం గమనిస్తుంటే ముఖ్యమైన వాటిని మనం గమనిస్తున్నప్పుడు చూడండి 12వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో
వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అన్నమాట, నీ తండ్రి బరువైన కాడిని మీ మీద ఉంచును, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన యెడల మేము నీకు సేవ చేయదుము. మాకు కలిగిన ఈ యొక్క బాధని మీకు చెప్పుకుంటున్నాము. ఒకవేళ మాలోని బాధను తీసామనుకోండి, మీ తండ్రికి మీ తాతగారికి మేము ఎలాగైతే లోబడి ఉన్నామో అదే విధంగా లోబడి ఉంటామని చెప్తున్నారు. కానీ అక్కడ 5వ వచనం చూడండి, అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తరువాత 3 దినాల తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా చక్కగా అక్కడ బాగా చెప్పాడు. వెంటనే కూడా సమాధానం చెప్పకుండా, ఓకే మీరు వచ్చి అడిగారు కదా, నేను ఆలోచించుకొని చెప్తాను, ఒక్క 3 రోజులు గడవండి అనేసి వారిని పంపించడం అన్నది జరిగింది మాట. అప్పుడు 6వ వచనం, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, చూడండి, పెద్దలతో ఆలోచన చేశాడు. చక్క వాళ్ళు పంపించాడు. ఎవరైతే పెద్దలు వాళ్ళతో చక్క ఆలోచన చేశాడు. ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడుగగా వారు, ఈ జనులనే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల. చూడండి, అక్కడ మృదువైన మాటలతో నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వు. రాజు అంటే సింహాసనం మీద కూర్చోవడం కాదు, వారికి సేవ చేయాల, వారికి సేవ చేయాలన్నమాట. అందుకే ఒక వాక్యం ఉంటది, నువ్వు ఒకవేళ అధికారం కోరుకుంటే నువ్వేం చేయాలి? దాసుడుగా సేవకుడుగా ఉండాలన్నమాట. నువ్వు పరిచారకుడుగా ఉండాలి. అధికారంలో ఉన్నామంటే మనం ఏం చేయాలా? పరిచారకులుగా ఉండాలన్నమాట. మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన యెడల వారు సదాకాలము నీకు దాసులగుదురని మంచి ఆలోచన ఆ రాజ్యంలో ఉన్న పెద్దలు అతనికి చెప్పడం జరిగింది. వాడు చక్కగా విన్నాడు. చక్కగా విని ఏం చేశాడంటే, అయితే ఎందుకు వచ్చిన పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యం పెట్టి విన్నాడు. కానీ ఏం చేశాడు? నిర్లక్ష్యం పెట్టాడు మాట. అంటారు కదా, ఈ చెవులు నుండి ఇలా చెవులు నుండి పోద్ది, వీళ్ళ మాట వినేదేంటి నేను అనే ఒక భావన ఉంటుంది కదా. ఒకటి, వీళ్ళ మాట వినేదేంటి నేను, వీళ్ళే చెప్పాలా, వీళ్ళకంటే అంటే నేను రాజుని అనే అహంకారం అనేది అక్కడ కలిగింది. నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగి ఎలాగ ప్రశ్న, తనతో పెరిగిన యవనస్తులు అంటే తనతో పెరిగిన యవనస్తులు ఎలా ఉంటారు? కుటుంబంలో ఒక పెద్ద కూడా అతని ఆలోచన ఎలా ఉంటుంది, కుటుంబంలో ఉన్న చిన్నపిల్లల ఆలోచన ఎలా ఉంటుంది, ఒక కంపెనీలో పనిచేసిన సీనియారిటీ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, కొత్తగా జాయిన్ ఆలోచన ఎలా ఉంటుంది. వారు మొత్తం ఒక అనుభవం ఉంటుంది. వాళ్ళకి పెద్దలకి అనుభవం ఉంటుంది. అనుభవంతో వాళ్ళు చెప్తారన్నమాట. అనుభవంతో చెప్పిన మాటలు మనం చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకుపోయాం అనుకోండి, మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మనకి ఇబ్బందులు కలుగుతాయి. వాళ్ళు ఏం చెప్తారన్నమాట, కానీ ఆ మాటలు మనకి రుచించు, చిన్నగా ఉన్న మనకి రుచించు. వాళ్ళు చక్కగా ఎందుకు చెప్తారంటే వారి జీవిత అనుభవం, వారి యొక్క ఎక్స్పీరియన్స్, ఆ కంపెనీలో ఎక్స్పీరియన్స్ కానీ ఆ కుటుంబంలో మొత్తం కూడా వ్యవస్థను మొత్తం కూడా వాళ్ళు చక్కగా, అలాగే లోకంలో జరిగే వాళ్ళు జీవించిన కాలం అంతా వారు చాలా చాలా చూసి వచ్చి ఉంటారు. అలాగే ఈ రాజ్యంలో పెద్దలు కూడా రాజ్యం గురించి కానీ అతను ఎలా పరిపాలించాడు కానీ ప్రతిదీ కూడా తెలిసిన వ్యక్తులు. వారు చెప్పిన ఆలోచన చక్కగా చెప్పారు. కానీ నిన్న కాక మనం పుట్టిన నువ్వు, పెరిగిన నువ్వు ఆటోమేటిక్గా నీకు రాజ్యం ఏర్పాటు చేసి రాజులో కూర్చోబెట్టి నీతో పాటు తిరిగిన వ్యక్తులు ఏం చెప్తారు? మరి చాలా చక్కగా ఒక కాలేజీకో స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఈరోజు డొమ్మ కొట్టేద్దాం అంటే చక్కగా కాలేజీకి స్కూల్కి డొమ్మ కొట్టి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ ఆలోచన అనుకుంటాయి, చక్కగా ఎంజాయ్ చేద్దాం. మరి తల్లిదండ్రులు కానీ ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ ప్రిన్సిపాల్స్ ఏం చెప్తారు? రెగ్యులర్గా మీరు స్కూల్కి రండి, స్కూల్కి మీరు మానకండి, మీ ఇంటికాడ ఏమంటే మానితే ఒక ఇంటికాడ చెప్పండి, ఇంటికాడ చూపి మాకు ఏదైనా ఫోన్ చేయించండి అని చెప్తే మీరు కాలేజీకి వెళ్ళినట్లు కానీ స్కూల్కి వెళ్ళినట్టు వెళ్తారు. బయటికి వెళ్ళి ఏ స్విమ్మింగ్కో ఏ నదికో ఎక్కడికి వెళ్ళి అక్కడ అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఏ సినిమాలకో షికార్లకు వెళ్ళి రోడ్ల మీద యాక్సిడెంట్లతో చనిపోతుంటారు. అలాగే పార్కులకి షికార్కి వెళ్ళి అక్కడ అనేకమైన ఇబ్బందులను పడుతుంటారు అన్నమాట. పెద్దలు చెప్పే నిర్ణయాలు చాలా ఎందుకు చెప్తారంటే వారికి ఎటువంటి అపాయం కలగకుండా చక్కగా వాళ్ళు ఆశీర్వదింపబడి వారి యొక్క జీవితాల్లో వాటిని అనుభవించుకుంటే ఆశీర్వాదం అనేది కలుగుతుంది, మంచి మేలు కలుగుతుంది అనేసి అందరూ చెప్తుంటే వారు మనం వినం.
మనకి కావాల్సిన ఎంజాయ్మెంట్, మన కోరిక, మన ఆశ మనం తీర్చుకోవడానికి మనము ముందుకు వెళ్ళిపోతుంటాం అన్నమాట. అందుకే కొత్తగా పెళ్ళైన వారికి పెద్దలు అనేక వాళ్ళు చెప్తుంటారు ఎలా ఎలా చేయాలి, ఏంటి, ఎవరు ఎలా ప్రవర్తించాలి, భర్తలు నువ్వు ఎలా ప్రవర్తించాలి, భార్యలు నువ్వు ఎలా ప్రవర్తించాలి అనేసి వారి తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, పెద్దలు ఉన్న ఇంట్లో పెద్దవారు కానీ 1-2 సార్లు చెప్తుంటారు అన్నమాట. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన బంధం అది విడిపోయిందంటే జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా మంది అనేకమైన కేసులు ఇప్పుడు కోర్టులో ఉన్నాయంటే ఎక్కువ కేసులు ఇవే. అలాగే ఒకరినొకరు విడిపోవడం కానీ, దూషించుకోవడం కానీ, చంపించుకోవడం కానీ అనేక మంది న్యూస్లో చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకంటే మాట వినకపోవడం, పెద్దల మాట వినకపోవడం, వారి అనుభవాల్ని మనం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి జీవితం మనకి ఆ లోకంలో ఇలాంటి వీరని కనిపిస్తుంటాయి అన్నమాట. కాబట్టి పెద్దల మాట నిర్లక్ష్య పెట్టాడు, తనతో పాటు ఉన్న పెరిగిన వారి యొక్క మాటని వాళ్ళను తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఆ యవనస్తులు ఆలోచన అడిగి వారికి ఇలాగ ప్రశ్న వేసను, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయడని నాతో చెప్పిన ఈ జనులకు ప్రత్యుత్తరమిచ్చడము ఏ ఆలోచన మీరు చెప్పెదరు? ప్రత్యుత్తరమిచ్చుటకు ఏ ఆలోచన చెప్పాలి? పెద్దలను అడిగాడు, చక్కగా చెప్పారు అనుభవపూర్వకంగా. నువ్వు వాళ్ళకి సేవ చేసుకో, వాళ్ళు నీకు దాసులు అవుతారు. నువ్వు సేవ చేసినప్పుడు ఎన్నికలు జరుగుతుంటాయి, మనం ఇది అంటే బాగా ఆలోచించగలరు. ఏం చేస్తారు ఓటేసేటప్పుడు? ఈ సంవత్సరాలు కూడా పరిపాలన బాగా జరిగింది లేదా, మా ఎమ్మెల్యే కానీ, మా కార్పొరేటర్ కానీ, ఒక సీఎం కానీ, ఒక ఎంపీ కానీ ఇలా అందరూ బాగా చేశారు లేదా ఆలోచన కలిగి ఉన్నవారు ఏం చేస్తారు? బాగా చేసిన వాళ్ళకి ఓటేస్తారు. అప్పుడే 18 సంవత్సరాలు నిండి ఇంకా అనుభవం లేకుండా వాళ్ళకి ఓటు హక్కు వచ్చిన తర్వాత వారేం చేస్తారు? నా అభిమాన వాళ్ళు చక్కగా లేకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ లేకపోతే ఒక డబ్బులో ఇస్తున్నారు కాబట్టి దానికి ఆశపడి ఏం చేస్తారు? ఓటేసి మన ఎత్తినెక్కించేస్తారు. కాబట్టి అంటే ఆలోచన అనుభవం ఎలా ఉంటుందంటే అనుభవపూర్వకంగా ఆలోచనపూర్వకంగా చేస్తే చక్కగా బాగా జరిగిపోతుంది. లేకపోతే అనర్థాలు అనేవి మనకు మనమే తెచ్చుకుంటాం, మనకు మనమే దాన్ని అనుభవిస్తాం అన్నమాట. అలాగే రెహబాము కూడా తనకు తానే తను తెచ్చుకున్నాడు. పెద్దల మాట వినాలి. అసలు రాజ్యంలో ఎవరి మాట వినాలి? పెద్దల మాట వినాలి. తన తండ్రితో పాటు ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించారు, ఆ పరిపాలన అసలు సహకరించారు. ఆ రాజ్య విషయాలన్నీ కూడా తెలుసు. రాజ్యం ప్రతిదీ కూడా ఏ మూల ఏముంటది, ఏ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలి అని చక్కగా అనుభవపూర్వకంగా చెప్పి నువ్వు సేవకుడుగా ఉంటే నీకు వాళ్ళు దాసులు అవుతారని చెప్తే, నాతో పాటు తిరిగిన వారి ఇత్తులు తిరిగి ఏం చేద్దాం ఇలాగ వచ్చి వాళ్ళు అడిగారు నన్ను, నేను ఏం చేయాలి అని అడిగితే వారికి చూడండి చక్కగా చెప్పారన్నమాట. అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పారు, నీ తండ్రి మా కాడిని బరువుగా చేసును గాని నీవు దానిని చులకనగా చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగు ఆజ్ఞయము. నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. చూడండి, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. చూడండి, అంటే ఎంత భారమైన మాట చూడండి. నడుము కంటే తన చిటికిన వేలు బరువుగా ఉంటుందంటే వాళ్ళు ఎంతగా ఆలోచించుంటారు. ఇంతకాలం చాలా శ్రమ, అంటే దేవుని చిత్తమే కానీ శ్రమ పడ్డాం. ఇప్పటికైనా శ్రమ నుండి, భారం నుండి ఒకవేళ విడుదల కలుగుతుందేమో, ఒకవేళ కలుగుతుందేమో. కొత్తగా వచ్చారు కదా అధికారంలోకి, ఒకవేళ ఆలోచిస్తాడేమో. ఆల్రెడీ దేవాలయం కట్టేశారు కదా, రాజ్యం కూడా సుపరిపాలనగా చక్కగా అన్నీ కూడా అభివృద్ధి చెందాయి కదా. ఇప్పటికైనా ఆ భారం నుండి తగ్గించి మనకి బాగా ఇస్తారేమో ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి అడిగితే పెద్దల మాట నిర్లక్ష్యం పెట్టి చూడండి. పెద్దలు ఏంటన్నారు చెప్పండి అక్కడ. చూడండి 7వ వచనంలో, వారు ఈ దినమనే నీవు ఈ జనులకు దాసుడివే వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలం నీకు దాసుదులగుతారని చెప్పాడు. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎవరొస్తే ఏం చెప్తున్నారు ఇక్కడ 10వ వచనంలో, నీ తండ్రి నువ్వు దాన్ని చులకంగా చేయవలని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగ ఆజ్ఞయము అంటే అధికారం చూపిస్తున్నారు. అక్కడ పెద్దలు ఏం చెప్తున్నారు? చక్కగా మృదువుగా మాట్లాడరు నాయన, చక్కగా నోటి మాటలు మృదువుగా మాట్లాడు, నువ్వు సేవకుగా మాట్లాడంటే ఒక
దిగంబరుతో నువ్వు బాగా మాట్లాడి గౌరవంతో మాట్లాడితే, మర్యాదగా మాట్లాడితే నీకు జనులు నీకు ఏడవుతారంటే దాసులు అవుతారంటే వీళ్ళేం చెప్తున్నారు? ఎవరొచ్చు నువ్వు ఆజ్ఞవు. ఆజ్ఞ అంటే ఏంటి? కంపల్సరీగా ఇదే చెయ్యి. అదే మృదువైన మాట్లాడి రిక్వెస్ట్ చేయమంటే కొంచెం ఆలోచించండి. ఇప్పుడే కదా రాజ్యం, నేను వచ్చాను, నేను ఆలోచిస్తాను. ఇప్పుడే కదా వచ్చాం, ఇప్పుడే కదా చేస్తాం, చూద్దాం ముందు ముందు మనకి మనం కలిసి మనం ప్రయాణం చేద్దాం, కొత్తగా ఏ విధంగా చేయాలో కొత్తగా ఆలోచిద్దాం అని మృదువైన మాటలతో చక్కగా భారంగా ఉంది కదా ఒకసారి ఆలోచించి మన యొక్క రాజ్యం యొక్క పరిపాలన విధానంతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఏ చేద్దాం అనేసి చక్కగా చేసి మనం ఒక లైన్లో పెడదాం. మీ భారాన్ని తగ్గించడానికి నేను ప్రయత్నిస్తాను, మీరు కూడా సహకరించండి అనే మాటల ద్వారా మీరు మృదువైన మాటలు చేయమంటే వీళ్ళేం చెప్తారు? నువ్వు ఆజ్ఞవు, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దగా ఉంటుంది, ఆజ్ఞవు అనేసి చక్కగా చెప్పిన మాట సమాధానం. అందుకే పెద్దలకి చిన్నలకి చాలా తేడా ఉంటాయి మాట. కాబట్టి మనం గమనించాల్సింది ఏ మాటల ద్వారా మనము నిర్ణయాలన్నవి తీసుకుంటున్నాం. దేవుని యొక్క మాటల్ని మనము హృదయంలో పెట్టుకొని పెద్దలు చెప్పిన మాటలు దానికి అనుగుణంగా ఉన్నాయా లేవా అని గమనించుకుంటూ ఆ యొక్క నిర్ణయాలను మనం తీసుకోవాలి. పోన్లే నీ ఫ్రెండ్సే కదా అడిగావు, నీతో పాటు పెరిగారు కదా, నీతో పాటు తిరిగారు కదా అడిగావు, పోన్లే వాళ్ళు ఏదో చెప్పారు అలా చిల్లరు కదా. నీ ఫ్రెండ్స్ మీకు తెలియదా ఎలాంటి వాళ్ళు? నీ స్నేహితుల గురించి తెలియదా? అంతకాలం కూడా పెరిగి తిరిగావు కదా, ఎలాంటి స్నేహితుడు ఎలా మాట్లాడుతాడో ఎలా చేస్తాడు నీకు ఆ జ్ఞానం లేకపోయిందా? వచ్చిన ఒక్కొక్క మాట ద్వారా 12 గోత్రాలుగా ఉన్న ఇశ్రాయేల్ రాజ్యము 2 ముక్కలుగా విడిపోయింది అన్నమాట. ఒకే ఒక మాట. ముఖ్యమైన పట్టణాలు సమరయ, యెరూషలేముగా విడిపోయింది. 12 గోత్రాలుగా 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము. అదే మిగతా 10 గోత్రాలు కూడా వేరే యొక్క రాజ్యంలోకి వారు విడిపోవడం జరిగింది అన్నమాట. లేవీయులందరూ కూడా యెరూషలేములో ఉంటారు. ఆ యొక్క దేవుని ఆలయంలో వారు సేవలు చేస్తుంటారు. తర్వాత ఏమైనా సమస్య వస్తే దేవుడు మన మీద ఆగ్రహిస్తాడు అన్న ఆలోచన కూడా రెహబాముకి ఉండలేకపోయింది. ఎంత తెలివితో అతను ఇబ్బంది కలిగేది అంటే దీని ద్వారా అనేక మంది రకరకాల మంది రాజ్యాల్ని, యోధా రాజ్యాన్ని అతనితో కలిపి 20 మంది రాజులు మారారన్నమాట. యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు ఏలడానికి అవకాశం అక్కడ కలిగజేశారు. అదేవిధంగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలించారన్నమాట. ఇశ్రాయేల్ ప్రజలు రాజు కావాలి అని అడిగిన ఇప్పటి నుండి అనేక మార్పుల ద్వారా మెయిన్ కన్సర్న్గా రెహబాము చేసిన ఆ పని ద్వారా మొత్తం ఇశ్రాయేల్ అన్నది 2 ముక్కలుగా విడిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యముగా, 2 గోత్రాలు ఒక రాజ్యంగా విడిపోవడం అన్నది జరిగిందన్నమాట. ఎందుకంటే తీసుకున్న నిర్ణయం, నోటితో చెప్పే మాట మన యొక్క జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తే ఈ యొక్క దేవుడు మనకి ఈ యొక్క వాక్యంలో రాయించిన దానిగా ఒకళ్ళు దీన్ని దేవుడు మనకి దేవుని చెప్తాను సరే వేరేగా రాసివచ్చు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ గ్రంథంలోనే. నువ్వు తప్పు చేసావంటే అది ఎలాంటి వ్యక్తి అయినా సరే అబ్రహాం గారు, సారా గారు, దేవుడు అబ్రహాం గారు పిల్లగానే అబ్రహాం గారు వస్తుంటే సారా గారు ఒకరు తీసుకొస్తున్నప్పుడు సారా గారికి అబ్రహాంకి సారా గారు వాగ్దానం ఇచ్చారన్నమాట. కుమారుని ఇస్తాను, నక్షత్రాలకు లెక్క పెట్టుకో, ఇసుకరేణులకు లెక్క పెట్టుకుని చేస్తుంటే వయసు అయిపోతుంది, నాకు ఇంకా కుమారులు పుట్టలేదంటే ఒక్కసారి ముగ్గురుగా వచ్చి దర్శించి మళ్ళీ ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తుంటే సారా నవ్వింది అన్నమాట. సారా గారు నవ్వుతుంటే డైరెక్ట్ చెప్తాను, నువ్వు నవ్వుతున్నావు కానీ అంటే నువ్వు నవ్వినా దేవుడి యొక్క వాగ్దానం అది ఆయన మాట నెరవేరుస్తాడు. దేవుడు అన్నాడు, నేను రాజుగా ఉన్నాను కదా, మీకు ఎందుకు రాజులు, మీరు ఇబ్బంది పడతారు, చాలా పరిణామాలు జరుగుతాయి, వద్దు అన్నా సరే మాకు రాజే కావాలన్న ఇశ్రాయేల్ ప్రజలకి ఈ యొక్క పరిణామము అంతవరకు కలిసి ఉన్న అన్నాదమ్ములుగా కలిసి ఉన్న, అంటే
యాకోబు నుండి వచ్చిన ఈ యొక్క 12 మంది అనాథములు, అంటే 12 గోత్రాలు 2గా విడిపోయాయి. దేవుని యొక్క మాట నిర్ణయాన్ని పాటించకపోతే మన జీవితాల్లో కూడా అనేక విధాలుగా కూడా మనము చిన్నాభిన్నం అయిపోతుంటాం. మన జీవితాలు కూడా ముక్కలుగా ఇరిగిపోతుంటాయి. దాన్ని మనం గమనించాలి. మనం తీసుకున్న నిర్ణయాలు దేవుని చిత్తమా కాదండి 1-10 సార్లు మనం ఆలోచించుకుంటూ ఉండాలి, అది దేవుని యొక్క చిత్తమా కాదని. లేకపోతే ఏడుతుంటే మన యొక్క జీవితాలు కూడా చాలా చాలా దారుణానికి మనం గురవుతుంటాం. కాబట్టి దయచేసి ఆలోచిద్దాం, సలహాలు అడుగుదాం, కానీ అవి వాక్యానుసారంగా ఉన్నాయో లేవా అని మనం గమనించి ఆ నిర్ణయాలు తీసుకొని దేవుల్లో ఎదగాలనేసి మీ అందరూ కూడా ప్రేమ కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరులకి సమయాన్ని